ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. టామీ ఏంది వదినా? నీలిమా ఒక్కదాని వచ్చామే. వీడున్నాడుగా నా వెంట. చాలు. టామీ అసలు నీకు బుద్ధుందా? చిన్న పిల్లలతో నా దగ్గరకు వచ్చావా? పద పద. వచ్చి ఉండలు చూడు ఎంత బాగున్నాయో. వీటిని వదిలేసి నువ్వు నా దగ్గరకు వచ్చావా? ఏ టామీ, ఇప్పుడు నువ్వు అమ్మవే, పిల్లలు వదిలి ఎక్కడికి రాకూడదు. ఇక్కడే ఉండు. చంపేస్తాను పిల్లలు వదిలి వచ్చావంటే. ఇక్కడే ఉండు. ఇక్కడి నుంచి కదిలావో నీ సంగతి చెప్తాను. వెరీ గుడ్. కుక్క పిల్లకి తల్లి ప్రేమ గురించి బాగా చెప్పావే. కుక్కకుండే పాటి ప్రేమ మీ అత్తకు ఉండకూడదు. ఆవిడ మాత్రం కొడుకు ట్రాన్స్ఫర్ అనగానే పంపించేయాలి. భలే ఉందే. నేను ఇక్కడికి నీతులు చెప్పించుకోవడానికి రాలేదు. మరి పుట్టింటికి పొరిటికి వచ్చాను. పాప మా అత్తగారు శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని అడవికి పంపినంత ముచ్చటగా నన్ను పంపించారు. పెళ్ళైపోయినట్టుందండి. పద్మా, మీ చెల్లి నా మీద వేసిన అభాండం నిజమని నమ్మి ఇలా పరిగెట్టుకొచ్చారు కదూ. నా మనసులో ఏ పాపిష్టి ఆలోచన లేదనడానికి ఇది చాలా. పిన్ని, అది చిన్నపిల్ల. పురుడు పోసుకోవడానికి పుట్టింటికి రావే అంటే మా అత్తమ్మ వదిలి నేను రాను అని మాతోటే పోట్లాడింది. దాని మీద మీకంత కోపమా? నా కోపమే ఉంటే నేను దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పలేదు. ఈ విషయం తెలిసింది కదా, ఎప్పుడైనా అది రావచ్చు కదా. మామయ్య గారు, ప్రమోషన్ వస్తే ట్రాన్స్ఫర్ వస్తున్నాయి గొడవంతా. ఆఫీస్ చైర్మన్ నాకు బాగా తెలిసిన ఆయన. ఆయనతో మాట్లాడి ప్రమోషన్ వచ్చినా ట్రాన్స్ఫర్ రాకుండా నేను చూస్తాను. అంటే ప్రమోషన్ తీసుకుంటే కానీ తను రాదా? ఇది మా ఇంటి విషయం. మా నిర్ణయాలు మేము తీసుకుంటాం. మూడో వ్యక్తుల సలహాలు మాకు అక్కర్లేదు. నాకు నా కోళ్ళకి 100 ఉంటాయండి. మాలో మేము తెలుసుకుంటాం, తేలేకపోతే మునిగిపోతాం. అదేంటండి, అది చిన్నపిల్ల, దానికి బుద్ధి లేకపోతే. మాకు లేవు బాబు. ఏం చేయమంటావు? ఆ భగవంతుడు సుఖశాంతులే కాదు, బుద్ధి జ్ఞానం కూడా ఇవ్వలేదు మాకు. నా మాట వినండి. పిన్ని, అది నా మరదలు కాదు, నా కూతురు. అది కన్నీళ్లు పెడితే నేను చూడలేను. తప్పు చేస్తే వీపు మీద కొట్టండి, కానీ కడుపు మీద కొట్టకండి. కడుపుతో ఉన్న పిల్ల. విన్నారుగా ఆ మాటలు? నా కొడుకు కాపురం నేనే చెడగొట్టుకుంటానా? నేను ఇంకా ఏం చేయాలి? రమ్మని దాని కాళ్ళు పట్టుకోవాలా అని నేను అన్నానా? పోనీ అంటానా? అనకూడని మాట అనొచ్చావు. పద్మ పెళ్లి జరిగిపోయిందిగా. పద్మ పెళ్లి కాదండి సమస్య. మీ అమ్మ మీకు మరో పెళ్లి చేస్తానన్నా మీరు చేసుకోరు. మీ గురించి నాకు తెలీదా? మరి ఇంకా ఈ పంతం ఎందుకు చెప్పు? మంచో చెడు ఇంత దూరం రాకూడదు, వచ్చింది. మీరు మీ అమ్మగారి మాట విని నేను బయటకు వచ్చాక కూడా మీరు అక్కడే ఉన్నారు. నాకేమనిపిస్తుంది చెప్పండి. ఏమండి, నేను మీకేం లోటు చేశానండి? ఏ తప్పు చేశానో చెప్పండి. పోనీ కడుపుతో ఉన్నానని ఏమైనా కోరకూడని కోరేనా? అన్నీ మీ మంచి కోసమే కదండి. అందుకేగా వచ్చాను. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతోనే ఉండండి. ఇక్కడ ఇక్కడెందుకండి? వేళ్ళింట్లో
మనం వేరే ఇల్లు తీసుకుందాం. వేరే కాపురమా? మీరే పేరైనా పెట్టుకోండి, నేను మాత్రం మళ్ళీ ఆ ఇంటికి రాను. నేను ఆ ఇంటికి రావాలంటే మీరు ప్రమోషన్ తీసుకోవాలి. ఆ రెండిట్లో ఏది జరగదు, నేను చేయలేను. సరే, మీ ఇష్టం. నాకు ఈ మొండితనం ఇచ్చిన దేవుడు అనాలి. నీలిమా, చివరిసారి అడుగుతున్నాను, నాతో రావా? మీతో రాకపోతే నాకెందుకండి ఈ బ్రతుకు? మీరు మగాళ్ళు అత్తారింటికి పండక్కొచ్చి పెళ్ళం పక్కనున్నా సరే 4 రోజులకే బోర్ కొట్టేసిందని వెళ్ళిపోతుంటారు. కానీ మాకు అలా కాదండి. కన్న వాళ్ళని అయిన వాళ్ళని వదిలేసి 100 ఏళ్ల పాటు అత్తారింట్లోనే ఉండాలి. అదండి ఆడదాని మనసు. మీరెక్కడికి రమ్మన్నా వస్తాను, ఆ ఇంటికి తప్ప. వస్తాను. మీరు వస్తారని చచ్చిపోయేదాకా ఎదురు చూస్తుంటాను. బాబు, మా అమ్మ కూడా ఇలాగే పిలుస్తుంది. కాదని వెళ్ళిపోతే ఓ అమ్మకి ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఆ బాధ తెలుసుకొని చెప్పండి మీ నీలిమకి. అంటే ఇల్లంతా అలుక్కుపోయినట్టు కనబడుతుంది. ఇంట్లో వర్షం పడినట్టుంది బాసు. ఐసి నువ్వేంటి రిలాక్స్ పోలీస్ కుక్కలా పాడైపోయావా? ఆ బ్యాలెన్స్ ఇస్తే పట్టుకుపోతాను బాసు. తీసుకా ఎంజాయ్ ఎంజాయ్ ఎక్స్క్యూజ్ మీ బాసు. నేలిపోతున్నానండి. హలో నా ఇలాగా కళ్ళు కనిపించట్లేదా? ఏంటి ఏంటన్నా ఏంటనా? జాగ్రత్త. జాగ్రత్త. నన్ను కొడతారా? ఏ డౌట్ తగలేదా? ఇంకోటి తీస్తా. మిమ్మల్ని నన్ను ఆ చేతిలో నవ్వలేంటే సమయానికి కర్ర కనపడదని. అమ్మా సంపెత్తనంతే. అబ్బా 2 నిమిషాల్లో సీకులు కలిసి తేలపోయా. సీకులా? సీకులంటే? అదేనే కళ్ళు పీకాక నాకేనే సీకులు. వెళ్ళు. అప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. 2 నిమిషాలు రాలేకపోయావు. కన్నా ఏంటమ్మా భలే తన్నేవరా. ఆ, అసలు దీంతో తన్నాలరా? నిజంగా నాన్న ఓయ్ అరిచావా నాన్న? ఏ నాన్న పిలిచా? ఆ, దీంతో కొడితే అద్దరిపోద్దంట. హా? ఏమైనా ధైర్యం కావాలా పర్లేదా? నువ్వు నా పక్కనుంటే చాలరా నాన్న, ఏరే ధైర్యం ఎందుకు? అదే మరి. ఏంటి కొడతారా? అబ్బే లేదే, తంతాను. అత్తాకోడళ్ళందరూ కలిసి ఇల్లు నరకం చేసి పారేస్తారే. మావయ్య, మావయ్య ఏమిటిది? మావయ్య ఊరుక మావయ్య. మావయ్య, 2 నిమిషాల్లోగా ఉప్పు చేపను కాల్చి తీసుకురాకపోయావో నిన్ను పచ్చి చేపలాగా రుద్దేస్తానేమనుకున్నావు. పరపలకే జయ! అమ్మా! జయ! అక్కడ పట్టుకోకే. అత్తమ్మా! జయ! చేపలంట, సీకులంట, పదవే తయారు చేద్దాం. ఆ, అరే ఆ? యా. అదే వాళ్ళకి దెబ్బలు తినిపిస్తే మాకింత ముద్ద తినిపిస్తారు. ఎన్నాళ్ళకి అర్థమైంది బావా? కరెక్ట్. ఎన్నాళ్ళకి మా ఓన్ చూసి నిజం తెలుసుకున్నాను. ఏంటి మావయ్య మీరు కూడా ఇదే కరెక్ట్ అంటారా? మరి ఏం చేయమంటావయ్యా? మా అమ్మకి ఈడమ్మకి మధ్య సర్ది చెప్పలేక ఇన్నేళ్ళు నేను చెవిటోని అయ్యాను. నేను చెవిటివాడిని కాదు బాబు, అలా నటించాను. నాలా చెవిటివాడు కానక్కర్లేదు, వీళ్ళగా మగవాడు కానక్కర్లేదు. అంటే తల్లిని పెళ్ళాన్ని ఇద్దరిని ద్వేషించాలా? ఏమో ఇది మా ఇంట్లో విషయం బావా. తల్లి పిల్లవాడు కూర్చుంటే పని జరగదు. ఇద్దరు కావాలనుకో ఎండా చూసే కదా, సేమ్ నో డిఫరెన్స్. మాకు తోచింది మాత్రం ఇదే పద్ధతి, ఇదే కరెక్ట్ అని నేను అన్నాను. మాకు మాత్రం ఇదే కరెక్ట్. కరెక్ట్. ఏ న్యాయస్థానం తేల్చాలి, ఏ ధర్మశాస్త్రం అదేమిట్రా, ట్రాన్స్ఫర్ వద్దనుకుని ప్రమోషన్ వదులుకున్నాక ఇప్పుడు ఇదేమిటి? నేనే చేయించుకున్నాను.
ఏం చెప్పనమ్మా, కడుపుతో ఉన్న పెళ్ళాన్ని అడవికి పంపించి యజ్ఞం చేయడానికి నేను శ్రీరాముడంతటి గొప్పవాణ్ణి కాదు, మామూలు మనిషిని. ఉన్న 2 కళ్ళలో ఏ కన్ను కావాలని నిలదీస్తే ఉంటే 2 ఉండాలి, లేదా కంటి చూపే వద్దని కోరుకునే మూర్ఖుణ్ణి. మీ ఇద్దరిని ఒప్పించడం నా వల్ల కాదు, నొప్పించడం నా కోరిక కాదు. వస్తానమ్మా, వస్తానన్నా. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి, మీరైనా చెప్పనివ్వండి. ఎలా చెప్పగలను సత్య? రాముని కూడా అడవికి పంపించింది సవత్తల్లే గాని కన్నతల్లి కాదు. 20 ఏళ్ల నాడు మనం వచ్చేస్తుంటే మా వదిన ఇలాగే అంది. ఆ రోజున ఏమీ చెప్పలేని వాడిని ఈ రోజున ఏం చెప్తాను చెప్పు? అమ్మ లాంటి వదిని వదిలేసి పెళ్ళాం వెనకాల వచ్చేసిన వాడిని నేను. వాడు ఆ పని చేయలేదు. వాడి పెళ్ళాం తన మూడిని నీలా తన వెంట తీసుకెళ్ళడం లేదు, అలాగని వాడితోనూ లేదు. మీ ఇద్దరు చెరో వైపు లాగుతుంటే వాడు 3వ వైపు వెళ్ళిపోయాడు. ఏమని ఆపను సత్య? ఎందుకని ఆపను? కన్న కొడుకు కళ్ళ ముందు ఉండాలని అనుకున్నావే గాని కోడలతో కాపురం చేసుకుంటూ హాయిగా ఉండాలని అనుకోవా చెప్పు? ఆ మాత్రం దానికి వాడు ఎక్కడుంటే ఏమిటి? నిన్ను కాదని పెళ్ళాం దగ్గరికి వెళ్తే పాలు దాగి రొమ్ము గుద్దిన దుర్మార్గుడు అంటారు. కాదని ఇక్కడే ఉంటే పెళ్ళాన్ని వదిలేసిన చవడదద్దమ్మా అంటారు. ఆ రెండింటికంటే ఇది నయం కదా. ఊరుకో సత్య, ఊరుకో. చందు నీకే కాదు, నాకు కొడుకే. అత్త కోడళ్ళ మధ్య ఏదో జరుగుతుందని విన్నాం గాని దేవుట్రా 20 ఏళ్ల క్రితం మిమ్మల్ని కాదని ఆయన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మీరెంత బాధపడ్డారన్నది నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. మా బాధను తెలుసుకోవాలని మేమెప్పుడు అనుకోలేదు. నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోకమ్మా. చిన్న విషయం తెలుసుకుంటే చాలు. పెళ్ళాం మొగుడుకు చేసే ప్రతి పని తల్లి కొడుకు చేస్తుంది, కానీ పెళ్ళామే కావాలి కదమ్మా. కన్నా రాజకన్నా పుట్టగానే వాళ్ళ నాన్నని లాకొచ్చాడు బుజ్జధవ. చూసావా, కొడుకుని కనగానే పెళ్ళా మీద ఎంత ప్రేమ వచ్చిందో మీ ఆయనకి. అసలు నీ పోలికేనయ్యా. వస్తానండి. చల్లగాలికి బయటకు తీసుకెళ్ళదయ్యా, జలుబు చేస్తుంది. నాకు అస్సాం ట్రాన్స్ఫర్ అయింది, వెళ్తున్నాను. ఆయన బాబు తీసుకెళ్ళిపోతున్నారన్నయ్య. వెళ్ళనీయమ్మా. నా బాబు తీసుకెళ్ళిపోతున్నారన్నయ్య. నీ బాబా? ఆయన లేకుండా నీకు బాబు ఎలా వచ్చాడమ్మా? వాడిని నేను 9 నెలలు కష్టపడి మోసి కన్నాను. ఎంతసేపు అయిందమ్మా? కానీ 1 గంట అంతేనా? అన్నయ్య, గంట క్రితం కన్నా నీ కొడుకు కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు. 25 ఏళ్ల క్రితం మీ ఆయన కన్నా మీ అత్త ఇంకెంత బాధపడాలి? విడిపోయి వస్తే వేరు కాపురం పెట్టుకుంటానన్నావు. ఆవిడ మాత్రం అమ్మ కాదా? కన్నా కొడుకు దూరం అయితే ఆవిడ మాత్రం బాధపడదా? నీతో చెప్పడానికి ఇదే అన్నయ్య సమయం. నాకు నా బాబు కావాలి, ఆయన కావాలి. వాడు బాబు ఏడుస్తున్నాడు, నేను మనసులో దాచుకున్నాను, వాడు దాచుకోలేడు. పద స్టేషన్. అలాగే సార్.
కాదమ్మా ఏడవద్దు ఊరుకు ఊరుకు ఎంత వయసు వచ్చినా నాకే బుద్ధి లేదు ఆయన బాబుని తీసుకెళ్ళిపోయారమ్మా మీరు కావాలంటే నన్ను కొట్టండి తిట్టండి నా బాబు నాకు కావాలంటమ్మా నా బాబు నాకు కావాలి వీడు ఎక్కడికి పోయి ఉంటాడు రా? ఖచ్చితంగా స్టేషన్ వైపు వెళ్ళి ఉంటాడు రా. ఇప్పుడే పడాలా సిగ్నల్. అమ్మా ఏడవకు, తప్పకుండా దొరుకుతాడు. ఎక్కడికి పోతాడు? ఎక్కడమ్మా? జాగ్రత్త జాగ్రత్త. బాబాయ్ ఏమండి?